ఏంటే ఏమైంది? అన్నయ్య 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 అయ్యో కర్మ, దీనికి టెన్షన్ లో ఉన్నప్పుడు మాట సరిగా వచ్చి చావదు. అసలు ఏం జరిగిందే? టెన్షన్ పడకుండా చెప్పమ్మా. అన్నయ్యకి ఏమైంది మమ్మీ? అంత సీరియస్ గా అవుట్ హౌస్ వైపు వెళ్ళాడు. నాతోరా. ఎక్కడికి? పనుంది. అమృత, తాగిన మత్తులో బలాత్కారం చేశాను. నేనెంత తప్పు చేశానో, ఎంత పాపం చేశానో తాతయ్య చెప్పాకే తెలిసింది. అమృత, నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఒరే వికాస్, ఏమైందిరా నీకు? తొందరపడుతున్నావేమో, ఆలోచించరా. నీ నిర్ణయం మాకు నచ్చలేదు. అన్నయ్య, రేణుకవతిని మర్చిపోయావా? ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా నిర్ణయం ఇదే. చేసిన తప్పును సరిదిద్దుకుంటూ ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం నీకు తోడుంటాను అమృత. మనోడా, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. తాతయ్య, అమృతే ఇంటి కోడలు. మన ఛాలెంజ్ ప్రకారం నేను ఓడిపోయాను. మీరు చెప్పినట్టుగానే తెల్లవార్లు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. వికాస్, నాకు చాలా 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 ఆనందంగా ఉందిరా. ఇప్పుడు వికాస్ నా మనవడు అని 10 మందికి గర్వంగా చెప్పుకుంటాను. నువ్వు ఓడిపోలేదురా. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నావు. ఈ తాతయ్య మనసు గెలుచుకున్నావు. నువ్వే గెలిచావురా. వెల్ డన్. అమ్మా అమృత, వీడిప్పుడు పూర్తిగా మారిపోయాడమ్మా. అందుకే నీ నుదుట బొట్టు పెట్టాడు. కుంకుమ బొట్టు ఆడదానికి సౌభాగ్యం. నిన్ను పెళ్లి చేసుకుని కలకాలం నీకు సౌభాగ్యం ఇస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాడు. పెద్ద మనసు చేసుకుని వికాస్ని క్షమించి నీ మనస్సులో ఉన్న మాట చెప్పు. వికాస్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదూ? చాలమ్మా, నిన్ను నా ఇంటి కోడలుగా చూడాలన్న నా కల ఇప్పటికి నెరవేరింది. తాతయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. మారిన నీ మనసుకి ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా నాన్నల ఆశీర్వచనం కూడా తీసుకోరా. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. ఎంత ఈజీగా మనసు మార్చుకున్నారా? అసలేమైందిరా నీకు?
100 కోట్లను మర్చిపోయావా? భానుమతి, ఇప్పటికైనా మనస్సు మార్చుకుని వాళ్ళని ఆశీర్వదించండి. మాకీ పెళ్ళే ఇష్టం లేనప్పుడు ఎలా ఆశీర్వదిస్తాం? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా త్వరలో ముహూర్తాలు చూసి పెళ్లి నేను చేస్తాను. వికాస్, అమృతను అవుట్ హౌస్కి తీసుకెళ్ళు. మావయ్య గారు, వాడిని బెదిరించి భయపెట్టి ఈ పెళ్లి చేయటం మాకిష్టం లేదు. అంతా మీ ఇష్టమేనా? ఈ దరిద్రపతి ఇంటి కోడలు కావడం మాకిష్టం లేదు. భానుమతి, ఇంకొకసారి అమృతని దరిద్రపుది అన్నావంటే మీకు ఇష్టం లేకపోతే పెట్టే బెడ తద్దుకుని ఇల్లు విడిచి మీరు పోండి. నేను, నా మనవడు, నా మనవరాలు ఇక్కడే ఉంటాం. చూడండి డాడీ, తాతయ్య ఎలా మాట్లాడుతున్నారో. ఏమిటి చిట్టమ్మా, నీ సంగతి ఏమిటి? నీకు 5 కోట్ల ఆడపడుచు కట్నం కావాలా? మర్యాదగా బాగా చదువుకుని మంచి మార్కులు సంపాదించుకో. అప్పుడు మంచి మొగుణ్ణి చూసి నేనే పెళ్లి చేస్తాను. లేకపోతే నువ్వు కూడా ఇంట్లోంచి మీ అమ్మా నాన్నతో బయటికి వెళ్ళిపో. ఏంటండి వికాస్ ఇలా చేశాడు? నేను ఇంకా నమ్మలేకపోతున్నాను భాను. ఇప్పుడేం చేయాలండి? ఏదో ఒకటి చేయండి డాడీ. ఈ పెళ్లి నాపాలంటే ఎవరి వల్ల కాదు, ఒక్కరి వల్లే అవుతుంది. ఎవరండి? అమృత తల్లిదండ్రులు. వాళ్ళెక్కడున్నారో కనుక్కుంటే చాలు, ఈ పెళ్లి ఆగిపోతుంది. రా అమృత, అక్కడే ఆగిపోయావేంటి? కూర్చో. సాగర్, ఏంటి అలా డల్గా ఉన్నావు? కొంచెం ఫీవర్గా ఉంది. ఫీవర్గా ఉందా? మరి హాస్పిటల్కి వెళ్ళావా? లేదు, అంత సివియర్ ఏం కాదు. టాబ్లెట్స్ వేసుకున్నాను. నా గురించి వదిలే. ఇంతకీ నీ పెళ్లి సంగతి ఏమైంది? వికాస్ పెళ్లి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు సాగర్. మళ్ళీ ఏదైనా కండిషన్ పెట్టాడా? లేదు, ఇంట్లో తాతయ్య, ఆంటీ, అంకుల్ అందరి ముందు మనస్సాక్షిగా ప్రమాణం చేసి నన్ను పెళ్లి చేసుకుంటానని నా నుదుటిని కుంకుమ బొట్టు పెట్టాడు. తాతయ్య కూడా చాలా సంతోషించారు. మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించారు. ఈ విషయం నీకు చెప్దామని వచ్చాను. అమృత, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? ఇందులో హ్యాపీగా ఫీల్ అవడానికి ఏముంది సాగర్? నాకు జరిగిన అన్యాయానికి ఒక చిన్న ఓదార్పు. కానీ వికాస్ని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నరకమే కదా సాగర్. అమృత, అవును సాగర్, వికాస్లో నాకు నచ్చే ఏ క్వాలిటీ లేదు. అతన్ని భర్తగా ఊహించుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది సాగర్. మా అమ్మా నాన్న నుంచి నన్ను దూరం చేసిన వికాస్ని పెళ్లి చేసుకుని దగ్గరవుతున్నాను. నచ్చని వాడితో క్షణం మాట్లాడినా నరకంగా ఉంటుంది. జీవితాంతం పంజరంలో చిలకలా ఉండమని పరిష్కారం చెప్పారు. అంతకంటే నీ జీవితానికి మరో మంచి పరిష్కారం లేదమృత. అవును, పెద్ద పులితో జింక పిల్లని స్నేహం చేయమండవు మంచి పరిష్కారమే కాదు సాగర్. లేదమృత, భవిష్యత్తులో నీ మంచి మనసు చూసి వికాస్ మారతాడేమో. నా టైం బాగుండి వికాస్ మంచి మనిషిగా మారితే నేను సుఖపడతాను.
ఒకవేళ అతను మారకపోయినా పెద్ద తేడా ఏం లేదు. ఇప్పటికే చాలా కష్టాలు అనుభవించాను. కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయాయి, గుండెలు బండమారిపోయాయి. ఆల్రెడీ అన్యాయం జరిగిపోయింది నాకు. ఇంతకంటే అన్యాయం ఏం జరుగుతుంది సాగర్? ఒక నరకంలో నుంచి ఇంకొక నరకంలోకి వెళ్తున్నాను అంతే. ప్రస్తుతానికి ఇది తాత్కాలిక పరిష్కారం. ముగింపు ఎలా ఉంటుందో తెలీదు. నా లైఫ్లో ప్రతి ఇన్సిడెంట్ నా ప్రమేయం లేకుండానే జరిగింది. ఈ పెళ్లి కూడా అంతే. సాగర్, వికాస్ని భర్తగా ఏ ఆడపిల్ల ఇష్టపడదని చెప్పి నేనే ఇప్పుడు వికాస్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పంజరంలోని చిలక్కి పంజరం తప్ప స్వేచ్ఛ అనే ఇంకో చాయిస్ ఉండదు సాగర్. ఏం చేద్దాం, అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. ఇక్కడ రాసిపెట్టి ఉండాలి. సాగర్, నా మనసులో నిన్ను గొప్ప స్నేహితుడిగా ప్రతిష్ఠించుకున్నానే కానీ నీ మనసులో నేనున్నానని తెలుసుకోలేకపోయాను. అంతా నా దురదృష్టం. ఇక ముందు ఏ కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోక అమృత. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ఒక స్నేహితుడిగా, నీకు ఏ ఇబ్బంది వచ్చినా నీతో మనస్ఫూర్తిగా జీవితాన్ని పంచుకోవడానికి ఒక ప్రేమికుడిగా ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటాను అమృత. ఎనీవే, వికాస్ మీ పెళ్లికి ఒప్పుకున్నాడు. హ్యాపీ. సరే సాగర్, ఇక నేను బయలుదేరుతాను. నువ్వుండు. పర్వాలేదు అమృత. ఉండమంటున్నానా? ఇక నేను బయలుదేరుతాను. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. నీ విషయంలో ఒక ప్రేమికుడిగా దూరమైనా ఒక మంచి స్నేహితుడిగా జీవితాంతం నీకు దగ్గరగా ఉంటాను. నీ కష్టాలలో సుఖాలలో పాలు పంచుకుంటాను. ఏంటలా చూస్తున్నావు? నేనేం ఖాళీగా లేను, వెళ్ళెవరో చూడు. నువ్వు ఖాళీగా లేవని చెప్పనక్కర్లేదు, తెలుస్తూనే ఉంది. అరే అమృత, మా ఇంటికి భలే కరెక్ట్గా వచ్చావే. రా దా, కూర్చో. నేనే నీ దగ్గరకు వద్దామని ప్రిపేర్ అయ్యాను, ఇంతలో నువ్వే వచ్చావు అమృత. అమృత? అమృత, ఉదయం టిఫిన్ చేసావా? చేశాను. అంత నీరసంగా ఉన్నావేంటి? ఈ పేరెక్కడో విన్నట్టుందే. ఒక్క నిమిషం, బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను, తింటావా? ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం ఏంటి? పోనీ హాస్పిటల్కి వెళ్దామా? అబ్బా, నాకేం కాలేదు. నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావే. ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే. ఎక్కడబ్బా? ఎక్కడో ఫోటో చూశాను. గుర్తొచ్చింది. ఆ అమ్మాయి, ఈ అమ్మాయి. సుబ్బలక్ష్మి, వికాస్ నన్ను పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. అందరి ముందు నా నుదుటిని బొట్టు పెట్టి పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాడు. ఈ విషయం చెప్దామని నేను నీ దగ్గరికి వచ్చాను. పెళ్లి చేసుకోకపోతే ఏం జరుగుతుందో వికాస్కి బాగా అర్థమైనట్టుంది, అందుకే ఒప్పుకున్నాడు. మొన్న మా ఇంటికి వచ్చాడు. నీ విషయంలో కలగజేసుకోవద్దని వార్నింగ్ ఇవ్వబోయాడు. మా వదిన చేతిలో కత్తి తీసుకొని కోపంతో ఊగిపోయేసరికి పారిపోయాడు. మొన్నొచ్చిన కుర్రాడు అంటే, ఓహో,
రేపైన అమ్మాయి ఈ క్యాండిడేటే అన్నమాట. మరి వికాస్ నేను పెళ్లి చేసుకుంటున్నట్టు రేణుకకు చెప్పాడా? ఏమో తెలీదు. సర్లే, రేణుక సంగతి వదిలే. నాకేదో అన్యాయం జరిగింది, నా జీవితం నాశనం అయిపోయిందంటూ పిచ్చి పిచ్చిగా ఆలోచించుకు. నీకు నువ్వే ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు. మీ అమ్మా నాన్నకు తెలిస్తే ఏమవుతుందోనని బాధపడకు. నీ పెళ్ళయ్యే వరకు వాళ్ళ గురించి మర్చిపో. నేను మన ఫ్రెండ్స్ అందరినీ మొబైలైజ్ చేసి నీ పెళ్ళిని గ్రాండ్గా జరిపిస్తాను, సరేనా? ఓహో, రేప్ చేసినోడు దీన్ని పెళ్లి చేసుకుంటున్నాడన్నమాట. సుబ్బలక్ష్మి, ఇన్ని రోజులు నన్ను టార్చర్ పెట్టావు, ఇప్పుడు దొరికావే. సో వికాస్ పెళ్లి కొప్పుకున్నాడు, నీ సమస్యకి పరిష్కారం దొరికింది. సుబ్బలక్ష్మి, ఈ అమ్మాయి కదా అమృత అంటే? అవును, అమృత మా వదిన. నమస్తే అండి. కూర్చో కూర్చో. కూర్చో అమ్మా, కూర్చో. బీరువాలో పట్టు సాలువా ఉంది. చెడిపోయిన వాళ్ళ వరుసలో చేరావుగా, ఉండు సన్మానం చేస్తాను. ఏవే సుబ్బలక్ష్మి, నీకు మంచి మానం మర్యాద తెలిసిన స్నేహితులే లేరా? అంతా రివర్స్ క్యాండిడేట్లు దొరుకుతారు. మొన్న ఫ్రెండ్ అటు ఆడా కాదు ఇటు మగా కాదు ఆ టైప్లో డ్రెస్ వేసుకొని వచ్చింది. ఈరోజు ఈ అమ్మాయి. ఏమ్మా అమృత, అందరికీ పెళ్ళయ్యాక శోభనం అవుతుంది, వెరైటీగా నువ్వు శోభనం అయ్యాక పెళ్లి చేసుకుంటున్నావు. వదిన, అమృత నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఇలా కామెంట్ చేస్తుంటే నేను సహించను. ఎహే, పూర్తిగా చెప్పనివ్వు, మధ్యలో నువ్వు మాట్లాడుకో. ఇంత ముందు మా అమ్మా నాన్న ఎక్కడున్నారని పేపర్ ప్రకటన ఇచ్చావు. మీ అమ్మా నాన్న వచ్చారా? రాలేదా? మరి రేపు చేసినాడు పెళ్లి చేసుకుంటున్నాడని చెప్తున్నావు. మా సుబ్బలక్ష్మి ఏమో గ్రాండ్గా పెళ్లి చేద్దామని గొప్పలు చెప్తుంది. అసలు అమ్మా నాన్న లేకుండా పెళ్ళి ఎలా చేసుకుంటావు? వదిన, మాట్లాడిన చాలు. నువ్వు ఆగవే. మరి అమ్మా నాన్న కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి కదా. నీ కన్నెరికమే పోగొట్టుకున్నాక కన్యాదానం ఎందుకు దండగంటావా? అది కరెక్టేనమ్మా. అయినా నువ్వు విలాడదాను కాబట్టే నిన్ను వదిలేసి ఉంటారు. వాళ్ళైనా పెళ్ళికి ఎందుకు వస్తారు? రేప్ చేయించుకున్నాక కొన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. రేప్ చేసినాడు చచ్చినట్టు పెళ్లి చేసుకుంటాడు. మా సుబ్బలక్ష్మి లాంటి స్త్రీ జనోద్ధరణ నారిమళ్ళు అండగా ఉండి ధైర్యం చెప్పి ఖర్చు లేకుండా పెళ్లి చేస్తారు. అవసరమైతే రేప్ చేసినాడు ఆస్తి కూడా నీ పేరు రాయిస్తారు. ఎన్ని ఫెసిలిటీస్. వదిన, నోర్మి, నువ్వు అసలు ఆడదానివేనా? ఏయ్, ఏంటే పొగరికి మాట్లాడుతున్నావు? తోలు తీస్తా. నువ్వు పాత సుబ్బలక్ష్మి అయినా కొత్త సుబ్బలక్ష్మి అయినా నేను భయపడను. పాతరేస్తానేమనుకున్నావో. మొన్న రేపిస్ట్ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు రేపు చేయించుకుని ఇది ఇంటికి వచ్చింది. చిచ్చి, నువ్వు నీ ఫ్రెండ్స్. అమ్మ తల్లి, ఇంకా ఇక్కడే ఉన్నావే? నువ్వు కాస్త బయటకు వెళ్తే 10 బాటిల్ డెటాల్ వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా అపవిత్రమైన ఫీలింగ్ వచ్చింది.